బావా 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 ఎప్పుడొచ్చా? ఇదే నాకు మండుద్ది. బావెవరు భామ? నేను దొంగని. నీ నెక్లెస్ కాజేయడానికి వచ్చాను. నెక్లెస్ ఏమిటి? మనసే కాజేసావు కదా. ఇదే నాకు మండుద్ది. మనీ పర్స్ కూడా కాజేయటం చేతకరవాణ్ణి మనసు ఎలా కాజేస్తాను? బావా నువ్వు ఊరొదిలి వెళ్ళినప్పటి నుంచి నీ ఫోటోకి ఎన్ని ముద్దులు ఇచ్చానో చూడు. పోలీస్ గెటప్ లేకుండా నాకు ఒక్క ఫోటో కూడా లేదే. కొంపదీసి వీళ్ళ బావ కూడా నాలాగే ఉంటాడా? ఇప్పుడు నేను దొంగనని అసలు విషయం చెప్పేస్తే నా చెమడాలు వలిచేస్తారేమో. ఏమిటి బాగా ఆలోచిస్తున్నా? ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎలాగా అని. అదేమిటి? అదే నాకు మండుద్ది. అదంతే. కొత్తగా ఈ మండుద్దేమిటి? నువ్వు తప్పించుకోవాలన్నా నేను వదలను కదా. అదిగో తెల్ల కాకి. ఎక్కడా? ఆ మధ్యలో. బావా నాన్న ఎవరొచ్చారో చూడు. ఏమరో గాడిదా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. అండి గిండి అంటున్నావు, ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది ఇప్పటి నుంచే. అవును, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి రౌడీ గెటప్ ఏంటి? మారు వేషం. ఓహో, దొంగలను పట్టుకోవడానికి మారు వేషం వేసావు అన్నమాట. కరెక్ట్ కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి, బావకు మంచి కాఫీ పట్టరా. అలాగే. ఏమిటల్లుడు బాగున్నావా? బాగోగా దొరికిపోయాను. ఏమిటి దొరికిపోవడం ఏంటి? నేనే వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా, నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు. అందుకని ఉద్యోగాన్ని దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అయ్యయ్యో, ఆయింట్మెంట్ రాసుకుంటున్నారేమిటండి? ఒక్కసారి కడిగితే 2000 పూర్తి అవుతాయి. ఇప్పుడే నీళ్లు తీసుకొస్తాను, ఉండండి. చూస్తుండ అల్లుడు. ఒరేయ్, ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది? మీ అత్తయ్యకి మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ ముదనష్ట వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటున ఆదమర్చి నిద్రపోతున్నా సరే కాళ్ళు గడిగేస్తుందిరా. దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాచి పెట్టేస్తున్నాయిరా. అసలు ఈ పాద పూజ ఆపితేనే గానీ లలితని పెళ్లి చేసుకుని ఫిటింగ్ పెట్టిరా. చచ్చిన అయ్యి బాబు వచ్చేస్తుంది. అల్లుడు నేనెక్కడా? అక్కడున్నారా? ఇదే ఛాన్స్. బావా ఏమిటి బావా గోడెక్కావు? ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నా గోడ మీద. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏమిటో బావా, నీకు ఉద్యోగం వచ్చే వరకు నీకు ఉద్యోగం వస్తుందో రాదో, మన పెళ్లి అవుతుందో అవదోనని బెంగ పెట్టుకున్నాను. ఇప్పుడు నీకు ఉద్యోగం దొరికింది కదా, పెళ్లి చేద్దామంటే 3 మాసం వచ్చింది. అదే నాకు మండుద్ది. మూడం వెళ్ళాక పెళ్లి చేస్తాను కదా మీ నాన్న. అడ్వాన్స్ గా ఆశీర్వదిస్తున్నాను, వస్తా. అప్పుడే వెళ్తావా? వెళ్ళకపోతే అసలు వాడు వస్తే డేంజర్ అని. పాడెవడు? అదే మా బాసు. లీవ్ పెట్టకుండా వచ్చేసాను కదా, అందుకని వెతుక్కుంటూ వచ్చేస్తాడేమో భయం. వస్తా. అమ్మ పలుకు రామ పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు, వీరాక్షమ్మ పలుకు. ఎవరు బాబు మంది? చిత్తూరు. ఒక దొంగలు వెంబడెత్తా ఇలా వచ్చాం. కనక దుర్గమ్మ పలుకు. అడుగో ఆడేలా అయిపోయాను. అయిపోయాను. అయ్యో, ఇదే నాకు మండుద్ది. ఈ శనిగాళ్ళు నన్ను వదిలేటట్లేరు. ఇంతవరకు ఒక్క దొంగతనం చేయలేకపోయినా పరుగులు తన్నులు మాత్రం తప్పడం లేదు. అమ్మో, దొంగ జాబ్ చాలా కష్టమైంది. ఇంతకన్నా పోలీసు గౌరవమైన ఉద్యోగం. వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోవాలి. గురు 211.
చంద్రగిరి నుంచి ఎప్పుడు రావడం? ఆ? ఆ, అదే ఇప్పుడే వస్తున్నాను. పెళ్ళాలిద్దరిని తీసుకెళ్దామని. అదేంటి గురు, వాళ్ళిద్దరు ఇల్లు ఖాళీ చేసి నీ దగ్గరికి వెళ్ళారు కదా? వెళ్ళారా? నీకు తెలీదా? అది నేను క్యాంప్కి వెళ్ళాను. బహుశా అప్పుడు వచ్చి ఉంటారు. అంతే ఏంటిలే, వస్తాను. అదే నాకు మండుద్ది. నేను లేనప్పుడు వీడు అక్కడేం చేస్తున్నారు? అమ్మాయి సుడిదైంది. ఊడిదవటం ఏంటి? ఆ పిల్ల ఉన్న ఆవా గేదె నెల తప్పిందనాలి. ఇది ఆడుగుల విషయం, నీకెందుకయ్యా? ఓరి దేవుడు, ఇదే నాకు మండుద్ది. ఈ ఆనందగాడు నా పెళ్ళానికి కడుపు చేసినట్టున్నాడు.